అంతరించిపోతున్న అరుదైన జాతి. వీటిని ఎత్తుకెళ్ళి ఏం చేస్తారో తెలుసా? కంగారుల గురించి ఆసక్తికరమైన విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. చూడ్డానికి ఎంతో ప్రత్యేకంగా ఉండే కంగారులు చూడగానే ఆకర్షిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక ఆస్ట్రేలియాలో మాత్రమే వీటి సంతతి ఎక్కువగా ఉంటుంది. కంగారులలో దాదాపు 45 జాతులు ఉంటాయి. ఈ జంతువులు ప్రధానంగా రాత్రి తెల్లవారుజామున చురుగ్గా ఉంటాయి. అతిపెద్ద కంగారు జాతుల్లో ఒక మగ కంగారు, ఎర్ర కంగారు 2 మీటర్ల పొడవు మరియు 90 కిలోల బరువు ఉంటుంది. రాత్రిపూట దీని రూపం చాలా భయంకరంగా ఉంటుంది. అంతరించిపోతున్న ఈ అరుదైన సంతతి గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు. కంగారుల కుటుంబం. తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే బూడిద రంగు కంగారులు మాబ్ అనే ఒక కుటుంబ సమూహంలో కనిపిస్తాయి. అక్కడే నివసిస్తాయి. ఈ గుంపులో మగ, ఆడ జంతువులు ఉంటాయి. ఆడ జంతువు తన జీవితంలో మూడవ వంతు నుండి 12వ సంవత్సరం వరకు పునరుత్పత్తి చేస్తుంది. తద్వారా కుటుంబాన్ని విస్తరిస్తుంది. కంగారూలు అడవిలో దాదాపు 33 సంవత్సరాలు నివసిస్తాయి. సంవత్సరానికి ఒక పిల్లలు పెంచుతాయి. జోయి లేదా పిల్ల కంగారు పుట్టినప్పుడు కేవలం 1 అంగుళం పొడవు ఉంటుంది మరియు మొదటి 6 నెలలు దాని తల్లి సంచిలో నివసిస్తుంది. ఆ తర్వాత అవి సంచిని వదిలివేస్తాయి, కానీ తినవలసి వచ్చినప్పుడు తిరిగి వస్తాయి. జాతిని బట్టి చిన్న కంగారులు 18 నుండి 13 నెలల వయసు వచ్చినప్పుడు ఇలా చేయడం మానేస్తాయి. అంటే ఆడ కంగారులు సంవత్సరానికి ఒక పిల్లను మాత్రమే పెంచి స్వతంత్రంగా ఉండగలవు. అయితే ఒక కంగారు పెంచి స్వతంత్రంగా ఉండగలదు. ఒక కంగారు తల్లి ఒకేసారి 2 జోయిలను పాలివ్వగలదు. ఒకటి సంచిలో మరియు ఒకటి సంచి వెలుపల 2 రకాల పాలను అందిస్తుంది.